He raised a question in orange. ఎందుకు ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది? And then he answered it in most eligible bachelor. లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు. మరి కొంతకాలమే నేను ప్రేమించగలను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేని ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. What do you expect from your married life? గుడ్ వైఫ్. Good wife అంటే ఫ్రెండ్లీ, అండర్స్టాండింగ్, సర్దుకుపోయే టైప్. లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా. కరెక్ట్గా చెప్పాను కదా. ఇంతకన్నా ఏముంటుందండి? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గర ఉండేవాడు కావాలి. ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నాం. మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9,000 నైట్స్ కలిసి పడుకోవాలి, 25,000 మీల్స్ కలిసి తినాలి, 100 వెకేషన్స్ కి వెళ్ళాలి, అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. నీకు కావాల్సింది ఒక నమ్మకం, బరువైన నమ్మకం. విడిపోయిన వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు, కానీ కలిసి పక్క పక్కనే బతుకుతున్నారు చూడు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్. అది అసలైన ఎలిజిబిలిటీ. లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది. రొమాన్స్ అనగానే ఏదో బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్లే, కానీ ఎంతమంది ఆ ప్రేమను చూపిస్తున్నారు? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్. దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమను చూపించటం. ఇద్దరు సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావు అన్నట్టుంది నాకు. అలా పక్క పక్కనే బ్రతకాలని లేదు నాన్న. నాకు నా వైఫ్ తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి. నీతో కనీసం 25,000 మీల్స్ కలిసి తినాలి, 9,000 నైట్స్ కలిసి పడుకోవాలి, కొన్ని 100 వెకేషన్కి వెళ్ళాలి, అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. ఒక డేలో బ్లాక్ స్కై ఎక్కువ ఉంటుంది, బ్లూ స్కై ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు మబ్బులు వస్తే వైట్ స్కై ఉంటుంది, గ్రీనరీ కనబడుతుంది. ఆరెంజ్ లైట్ అనేది ఎర్లీ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక 15-20 నిమిషాలే ఉంటుంది. మన లైఫ్లో కూడా లవ్ అనేది, ప్యూర్ లవ్ అనేది అంతసేపే. లవ్ ఇస్ అన్ చాయిస్, ఇండివిజువల్ చాయిస్. ఏంటి, నువ్వు రోజు డిసైడ్ అవ్వాలి, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఐ హ్యావ్ టు బీ జెంటిల్ విత్ హర్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్, ఐ విల్ రెస్పెక్ట్ హర్. రోజు చేయాల్సిన విషయం ఇది. ఇట్స్ అ చాయిస్ యూ మేక్ ఎవ్రీ డే. లవ్, especially love. For the director himself, it took 10 years to do it.